అందరికీ నమస్కారం. జ్యోతి లైబ్రరీకి స్వాగతం. ఈరోజు మనం శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారు రచించిన సుకుమారి నవల 8వ భాగం చెప్పుకుంటున్నాం. గత భాగంలో సుకుమారి బ్రహ్మీ గదిలో ఉండి తన చిన్నప్పటి విషయాలను తలుచుకుంటుంది. కథలోకి వస్తే, నాకు ఇక్కడ ఎంతో ఆనందంగా ఉంది. ఈ గది చిన్నది అయితేనేం ఎంత ముద్దుగా ఉందో, నాకు స్వేచ్ఛగా సంతోషంగా ఉంది. నేను అప్పుడప్పుడు ఏ జుట్టు దువ్వుకుంటూనో ఏ గిన్నెలు సర్దుతూనో ఒక్క క్షణం అలాగే నిలబడిపోతాను. ఆ రోజు నేను ఆ వానలో ఆ చీకట్లో ఆ కాలువ ఈదుకుని స్టేషన్కి రావడం నిజమేనా? నేనేనా ఆ పని చేసింది? నేను భయంతో గుండెల మీద చెయ్యి ఉంచుకున్నాను. నాకు చీకటి అంటే చచ్చేటంత భయం. అంత తెగింపు నాలో ఎలా వచ్చింది అబ్బా? ఈ మాటే ఒకసారి భోజనం చేసేటప్పుడు బ్రహ్మీతో అన్నాను. అతను అప్పటి పరిస్థితులు అలాంటివి. ఇష్టం లేని విషయం జరుగుతున్నప్పుడు మనిషి ఆ అయిష్టాన్ని తప్పించుకోవడం కోసం తిరగబడతాడు. దేశంలో రాజుల కాలంలో వచ్చిన అంతర్యుద్ధాలన్నీ ఇలాంటివే. మన దేశానికి స్వతంత్రం రావడానికి ప్రజలు తిరగబడడం కూడా ఇలాంటి తెగింపే. మనుషులు అప్పుడప్పుడు ఆత్మహత్య చేసుకుంటారని వింటుంటాం కూడా, అది కూడా ఇలాంటి తెగింపే. ఏమిటో నాకు బ్రహ్మీ మాటలు ఒక్కొక్కసారి అర్థం కావు. నువ్వు జీవితం గురించి చాలా తెలుసుకోవాలి అన్నాడు నిన్న. నేను చాలా తెలుసుకున్నాను అన్నాను ఆరిందాల. ఏం తెలుసుకున్నావు అడిగాడు. భర్త అంటే భల్లూకమని, అత్తవారిల్లు అంటే ఒక నరకమని. అతను ఎప్పుడు నవ్వనివాడు ఆ మాట విని నవ్వాడు. నేను అతని మీద గయ్యమని లేచాను. అసలు నా కష్టాలన్నిటికీ కారణం నువ్వే. నేనా? అవును, ముమ్మాటికి నువ్వే. నువ్వసలు బామ్మతో ఆ పెళ్ళి వద్దని ఎందుకు పోట్లాడలేదు? అతను వెంటనే సమాధానం చెప్పలేదు. కాస్త ఆగి అన్నాడు, నువ్వెందుకు పోట్లాడలేదు మరి? నన్నే ఎదురు ప్రశ్న వేశాడు. నాకు పోట్లాడాలని తెలియలేదు. మరి ఎందుకు చేసుకున్నావు పెళ్ళి? నాకేం తెలుసు? చీరలు నగలు మా బామ్మ కంటే ఇంకా ఎక్కువగా కొంటారు, బోలెడు ఇస్తారు కాబోలు అనుకున్నాను. వాళ్ళకి కారు ఉంది కదా, హాయిగా కారులో తిరగవచ్చు అనుకున్నాను. ఎన్నో సినిమాలు చూడొచ్చులే అని ఆశపడ్డాను. అదేంటో ఇలా గదిలో పెట్టి మంచానికి కట్టి చావగొడతారని నాకేమన్నా తెలుసా ఏమిటి? బామ్మ కూడా చెప్పలేదు. చిచి, వెధవ పెళ్ళి, పేడ పోయింది. నేను సోఫాలో కాళ్ళు పైన పెట్టుకుని కూర్చున్నాను. బ్రహ్మి తనే ప్లేట్లు తీసేశాడు. అతనే పని చేస్తాడు. నేను సాయం చేస్తే వద్దనడు, చెయ్యకపోతే అడగడు. నీ పెళ్ళి సరే, నువ్వు ఎట్లా పారిపోయి వచ్చావని, నా దగ్గర ఉన్నావని తెలిస్తే మీ బామ్మ నా పెళ్ళి చేస్తుంది అన్నాడు వంట ఇంట్లోకి వెళుతూ. నాకేం, నేను మాత్రం నీ దగ్గర నుండి చచ్చినా వెళ్ళను అని చెప్పాను ఖచ్చితంగా. బ్రహ్మి వంటగదిలో ఉన్నాడు. నేను అరిచాను, విన్నావా? విన్నాను అన్నాడతను. అతను మళ్ళా ఈ గదిలోకి వచ్చాడు. ఆ రాక్షసులు ఎవరన్నా వస్తే నన్ను వెళ్ళిపోమ్మంటావా? అనుమానంగా చూస్తూ అడిగాను. అతను మాట్లాడలేదు. నాకు కోపం వచ్చింది. అతను బీరువాలో పుస్తకం కోసం వెతుకుతున్నాడు. నేను లేచి అతని దగ్గరకు వెళ్ళాను. నిన్నే అడిగేది, ముద్దావతారంలా మాట్లాడవేం? అసలు నేనేం తప్పు చేశానో చెప్పు అంటూ నిలదీశాను. అతను కుర్చీలో కూర్చుని పుస్తకం చూస్తున్నాడు. నేను దాన్ని లాగి దూరంగా విసిరేశాను. నేను ఏం తప్పు చేశానో నువ్వు చెప్పు, మళ్ళా అరిచాను. అతను నా కళ్ళలోకి చూశాడు మౌనంగా. నేను కళ్ళు పెద్దవి చేసి చూస్తూ చెప్పాను, బామ్మ ఇంటికి రావద్దు అంది. అందుకే నేను చచ్చినా బామ్మ దగ్గరికి వెళ్ళను. అసలు వాళ్ళు కొట్టే దెబ్బలు పడలేక వాళ్ళ డాబా మీద నుండి దూకి చచ్చిపోదామని అనుకున్నాను. ఇంతలో నువ్వు వచ్చావు. ఇప్పుడు అనిపిస్తోంది, నువ్వు చెప్పు, అసలు నేనెందుకు చచ్చిపోవాలిట? నేనేం తప్పు చేశాను?
నువ్వేం తప్పు చెయ్యలేదు అతను నసిగినట్టు అన్నాడు. ఆ మాట గట్టిగాను. నసుగుతూ అంటావేం? నేను తల తిప్పుతూ అన్నాను. నేనేం తప్పు చెయ్యలేదు. నాకు ఆ ఇల్లు నచ్చలేదు, ఆ మనుషులు పద్ధతి బాగాలేదు. అందుకే అక్కడ నుండి వచ్చేశాను. ఇంటికి వెళితే బామ్మ రానియ్యదు. అంతేకాదు మళ్ళా తీసుకువెళ్ళి వాళ్ళకి అప్పచెబుతుంది. అందుకే నేను ఎక్కడికి వెళ్ళను, నీ దగ్గరే ఉంటాను. అతనేం మాట్లాడలేదు. నేను పడ్డ బాధలన్నీ, చివరకు ఆ వెధవ భీముడు చేసిన పని కూడా దాచకుండా బ్రహ్మికి చెప్పేశాను. అవి చెబుతూ నేను ఏడుస్తుంటే, పోన్లే అవి దాటి వచ్చేసావు కదా అని అతను ధైర్యం చెబుతుంటే నాకు హాయిగా అనిపించేది. నాకు తెలుసు అతని భయం ఏమిటో. బామ్మకి తెలిస్తే వచ్చి మా ఇద్దరిని చీల్చి చంపేస్తుంది. ఈ ఇంట్లో నేను ఉన్నానన్న మాటే కానీ మాటి మాటికి ఎవరో ఒకరు రావడం, నేను బాత్రూంలోకి పరిగెత్తి తలుపులు బిగించుకోవడం, వచ్చిన వాళ్ళని బయటికి పంపడానికి బ్రహ్మీ పడే పాట్లు చూడలేనట్టు ఉన్నాయి. 2 రోజుల క్రితం మా ఊరు నుండి శటగోపం అనే ఆయన వచ్చారు. ఆయనకి ఈ ఊళ్ళో కోర్టులో ఏదో పని ఉందట. ఆయన మేము లేవకముందే వచ్చేశాడు. బ్రహ్మి తలుపు కొట్టిన శబ్దం అయితే పాలకుర్రాడేమో అనుకుని తీశాడు. ఆయన లోపలికి వచ్చాడు. వాళ్ళ మాటలకి నాకు మెలకువ వచ్చింది. ఆ పూజారి గొంతు నాకు తెలుసు. ఏం చెయ్యను, దుప్పటి బిగించి గోడ వైపు తిరిగి పడుకున్నాను. ఆయన అడగనే అడిగాడు, ఎవర్రా ఆ మంచం మీద పడుకుంది? నా ఫ్రెండ్ అండి. అదేమిటి ఆ కాలికి ఆ పట్టా గొలుసు? నా ప్రాణం ఎగిరిపోయింది. చూశాడన్నమాట. ఈ వెధవ దుప్పటి జారిపోయింది కాబోలు. అదా, అది రాత్రి నాటకంలో ఆడవేషం వేశాడులేండి అన్నాడు. అలాగా? ఆయన కంఠం, ఆయన ఆ మాటని కాస్త కూడా నమ్మలేనట్టు అనుమానంగా ఉంది. ఆయనని బలవంతంగా బయటకు లాక్కుపోవడానికి 15 గంట పట్టింది బ్రహ్మికి. ఆ మరునాడు మా ఊరు నుండి రాంబాబు వచ్చాడు. మళ్ళా నేను బాత్రూమ్ని ఆశ్రయించాను. బ్రహ్మి అతన్ని బయటికి తీసుకువెళ్ళడానికి పాట్లన్నీ పడుతున్నాడు. కాసిన్ని మంచినీళ్ళు ఇవ్వు అన్నాడు రాంబాబు. లేవు, నీళ్లు పట్టలేదు. అంతా ఆపద ఏం వచ్చిందిరా నాయనా నీకు? పద బయటికి వెళదాం. నేనిప్పుడు రాలేను, రాత్రంతా జర్నీ, బస్సు ఒకటే కుదుపు. ఇదిగో ఈ వార్త విన్నావా అంటూ మొదలుపెట్టాడు. అతనంతే, ఊరిలో వార్తలు మోసుకొస్తాడు. వార్తాహరుడని మేం పేరు పెట్టాం. బయటికి వెళుతూ మాట్లాడుకుందాం పదా. ఉండు, ఇది విను. మీ సుకుమారి అత్తవారింటి నుండి పారిపోయిందట. పుట్టింటికి రాలేదుట. ఏమైపోయిందో ఎవ్వరికీ తెలియదట. కాలవలో చీర కనిపించిందని కొంతమంది అంటున్నారట. ఊరంతా గగ్గోలుగా ఉందంటే నమ్ము. ఏమిటి అలా చూస్తున్నావు? నేను చెబుతోంది మీ సుకుమారి గురించి నాయనా. ఊరంతా సెన్సేషనల్ ఫీవర్, కలరా వ్యాపించినట్టుగా ఎవ్వరి నోట విన్నా ఇదే మాట. ఏమిటి ఇంత షాకింగ్ న్యూస్ చెప్పినా విని కూడా ఏమీ అనకుండా అలా చూస్తావు? పద బయటికి వెళదాం. అబ్బబ్బా, ఒకటే మాట. వస్తున్నానుండు, ఒక్క క్షణం ఆగు, కాస్త స్నానం చేసి వస్తాను. అతను వచ్చి బాత్రూమ్ తలుపు తీయపోయాడు. లోపల గడియ ఉండడం వలన అది రాలేదు. అప్పటికే బ్రహ్మి వచ్చి లాక్కెళ్ళినట్టున్నాడు. మాటలు వినిపిస్తున్నాయి. ఒరేయ్ రాంబాబు, నాకు చిర్రెత్తించకు. ఇక్కడ స్నానాలు గీనాలు కుదరవు. నేను స్నానం చేస్తానంటే నీకెందుకురా చిరాకు? మా ఇంటి ఆయనకి అద్దె ఇవ్వలేదు. ఆయన ఎక్కడ వస్తాడోనని హడిలిపోతున్నాను. అరెరే, ఏమిట్రా అంత ఆర్థిక బాధలో ఉన్నావా? నాకు కాస్త మాట మాత్రం చెప్పకూడదు? నేను లేను నిన్ను ఆదుకోవడానికి. నేనిస్తాను. ఎంత కావాలి? 200 చాలా? 400 ఇవ్వమంటావా? ఇవిగో తీసుకువెళ్ళు. ఆయనకి ఇచ్చిరా. ఈ లోపల నేను స్నానం చేసి కాసేపు హాయిగా నిద్రపోవాలి. అద్దె కాదు రాంబాబు, అసలు గది ఖాళీ చెయ్యమన్నాడు. అదేమిటి, ఆయనకి ఏం తిక్క పుట్టింది? అంత మాట అన్నాడా? నేను గది ఖాళీ చేయనని చెప్పు.
అవన్నీ తరువాత. వెళదాం పద, త్వరగా బయలుదేరు. నాకిప్పుడు బజార్లో ఏం పని లేదురా, నేను స్నానం చేసి. రాంబాబు మొత్తుకుంటున్నాడు. ఇంటాయన వస్తాడని చెప్పానా? ఆయన సంగతి నేను చూసుకుంటానుగా, నువ్వు వెళ్ళిరా. పదమంటుంటే బ్రహ్మి విసుగు రెట్టింపు అయ్యింది. అరేరే, ఏమిట్రా ఈ జబర్దస్తి? నా షర్టు కూడా నువ్వే నాకు తొడిగేస్తున్నావు. ఉండు, ఎంత అర్జెంటుగా వెళ్ళగొడుతున్నావంటే అసలు ఈ గదిలో ఏదో ఉందన్నమాట. ఒరేయ్, ఏమిట్రా చూపులు? చంపేస్తావా ఏమిటి? వస్తున్నాను పద. అవును, ఇప్పుడు అనిపిస్తోంది, ఆ బాత్రూమ్ తలుపులు రాలేదేమిటి? ఇంటాయన లోపల నుంచి తాళం వేశాడు. అదేమిటి, దానికి వేరే గుమ్మం లేదుగా? రమ్మంటుంటే? ఓహోహో, అదా, అర్థమయ్యిందిలే. వస్తున్నా. సారీ, నిన్ను ఇబ్బంది పెట్టేశానురా. నువ్వు లవ్ అఫేర్లో పడ్డావని నాకు తెలియదు కదా. షటప్, బ్రహ్మి అరిచాడు. ఇద్దరూ వెళ్ళారు. పావుగంట తరువాత బ్రహ్మి తను ఒక్కడే రాంబాబును వదిలించుకుని తిరిగి వచ్చాడు. షర్టు విప్పి వంకీకి తగిలిస్తూ, రాంబాబు చెప్పింది విన్నావా అన్నాడు. మంచం మీద కూర్చుని ఉన్న నా వైపు చూడకుండానే. నేను విన్నాను అన్నట్టు తల ఊపాను. బాగా అయ్యింది. మా బామ్మ నేను కనిపించలేదని ఏడుస్తూ ఉంటుంది. నేను పారిపోయి వచ్చి చాలా మంచి పని చేశాను కదూ, ఆనందంగా అన్నాను. మంచి పనే చేశావు, కానీ నువ్విక్కడ ఉన్నావని మీ బామ్మకి తెలిసిందనుకో, అప్పుడు బెదిరిస్తూ అన్నాడు. ఎలా తెలుస్తుంది? ఇదిగో ఇలాగే ఎవరో ఒకరు వేంచేస్తే అంటూ ఉండగానే వీధి తలుపు చప్పుడయింది. నేను మంచం మీద నుండి ఉరికి మళ్ళీ బాత్రూమ్ వైపు పరుగు తీశాను. 2 నిమిషాల తరువాత వినిపించింది, తలుపు తీయి, వచ్చింది చందా కుర్రాడు, ఇంకెవరో కాదు. బ్రహ్మి తలుపు తట్టి చెప్పాడు. నేను తలుపులు తీసి వెళ్ళి కుర్చీ తెచ్చుకుని బాత్రూంలో వేస్తుంటే అతను ఆపు చేశాడు. ఇదేమిటి? నేను ఇక్కడుంటానులే అన్నాను. ఇంకా నయ్యం అన్నాడు కుర్చీ తెచ్చేస్తూ. నేను ఇలా ఉంటే ఎవరైనా చూస్తే అన్నాను. ఆ సంగతి నీకిప్పుడు తట్టిందా? నేను నువ్వు వచ్చినప్పటి నుంచి ఆలోచిస్తున్నాను అన్నాడు. ఎవరైనా చూస్తే వచ్చి నన్ను అడిగితే ఇక్కడ ఎందుకున్నావని? నీ ఇష్టం వచ్చిన సమాధానం నువ్వు చెప్పు, నా ఇష్టం వచ్చిన సమాధానం నేను చెప్తాను అన్నాడు. బామ్మ వస్తే అడిగాను. అతను వెంటనే సమాధానం చెప్పలేదు. కాస్త ఆగి అన్నాడు. మీ బామ్మ వస్తే మాత్రం నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను. నేనేమీ మాట్లాడను, మీరిద్దరూ తేల్చుకోండి. ఆ మాట నాకు గుండెల్లో గాలం వేసి తిప్పినట్టు అయ్యింది. ఎక్కడైనా సరే, ఎవరి ముందైనా సరే, బ్రహ్మి నా పక్కన ఉంటేనే నాకు ధైర్యం. బ్రహ్మి లేకుండా బామ్మ నేను ఎదురుపడితే ఆవిడంటే నాకు మాత్రం భయం లేని మాట నిజమే, కానీ ఆవిడ నన్ను తీసుకువెళ్ళి మళ్ళా ఆ నరకంలో తోస్తుందని మాత్రం చచ్చేటంత భయంగా ఉంది. ఈసారి ఆ నరకంలో పడ్డానా, ఇక నా పని సరి. నన్ను వాళ్ళు బయటికి రానియ్యరు. ఎన్ని చావు దెబ్బలు తినాలో. ఆ బెల్ట్ దెబ్బలు గుర్తుకు వస్తే ఇప్పుడే ప్రాణం పోతున్నట్టుగా ఉంది. ఎన్నాళ్ళు నేను బ్రహ్మి నాకు స్నేహితుడిగా ఉన్నాడు కదా అని చాలా ధైర్యంగా ఉన్నాను. అతనేమో బామ్మ వస్తే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతాడుట. బామ్మ రాకుండా ఉంటుందా? నా ఆచూకీ ఆవిడ ఎలాగో అలా తెలుసుకుంటుంది. ఆ రాత్రి ఇద్దరము భోజనం చేస్తున్నాం. ఏమిటి ఆ తిండి, అన్నం కెలుకుతున్నావు? బ్రహ్మి మందలించాడు. నేను చచ్చిపోవడమే మార్గమేమో అన్నాను. పిచ్చిగా మాట్లాడుకు, అతను కసిరాడు. అతను అలా కసురుతుంటే నా మనసు చివుక్కుమంటోంది. బ్రహ్మి మారిపోయాడు, ఇదివరకులా లేడు. నిన్న నేను నవ్వుతూ నీళ్లు చల్లితే, ఇదిగో చిన్నపిల్లలా చేయకు, నువ్విప్పుడు పెద్దదాని అయ్యావు, బుద్ధిగా ఉండాలి అన్నాడు. ఇంకొకసారి ఏదో చెబుతూ పక్కన కూర్చుని అతని భుజం చుట్టూ చెయ్యి వేస్తే చెయ్యి విడిపించుకుని వెళ్ళి
ఆ సోఫాలో కూర్చో అన్నాడు. ఎందుకు కూర్చోవాలి? నేను కూర్చోను అన్నాను మొండిగా. నేను నీ దగ్గరే కూర్చుంటాను, అసలు నీ మీదనే కూర్చుంటా. అతని మెడ చుట్టూ చెయ్యి వేసి ఒడిలో కూర్చోబోతే అతను ఆపేసి అక్కడ నుండి తనే దూరంగా వెళ్ళి కూర్చున్నాడు. నేను వెళ్ళి పక్కన కూర్చోబోతుంటే చెయ్యి చాచి వారిస్తూ సీరియస్గా 10 సార్లు నాతో చెప్పించుకోవద్దు అన్నాడు. ఎందుకని? అతనికి ఎదురుగా నిలబడి నడుం మీద చేతులు వేసుకుని అడిగాను. నాకు ఇష్టం ఉండదు అంతే అన్నాడు పుస్తకం చూస్తూ. నాకు ఒళ్ళు మండిపోయింది, ఏడుపు వచ్చింది. అతని తిరస్కారం ఇది వరకు ఎప్పుడూ లేనంత బాధను కలిగించసాగింది. ఎందుకంటే ఇప్పుడు నేనేం చేసినా అతని ఇది వరకు అయితే మీద పడి రక్కేదాన్ని, కొరికేదాన్ని. ఇప్పుడు ఆ పరిస్థితులు తారుమారయ్యాయి. ఈ పూట కూడా అంతే. నాకు బ్రహ్మి బామ్మ రాగానే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతానని అన్న మాటలే చెవుల్లో వేధిస్తున్నాయి. నేను ఒంటరిగానే బామ్మని ఎదుర్కోవాలా? నాకు ఏడుపు వచ్చేసింది. దుప్పటి నిండా ముసుగు పెట్టుకుని వెక్కి వెక్కి ఏడవసాగాను. ఏడుపు తడాఖా అంటే ఏమిటో నాకు తెలియడం అదే మొదటిసారి. కొంచెంసేపు అయిన తర్వాత బ్రహ్మి పిలిచాడు. ఏయ్, ఏమిటిది? నా ఏడుపు ఇంకా ఎక్కువయింది. నిన్నే, ఏమిటి అన్నాడు. నేను మాట్లాడలేదు. అతను ముసుగు తీయబోయాడు. నేను అతని చేతులు తోసేసి దుప్పటి ముఖం మీదకి ఇంకా లాక్కున్నాను. అతను నా చేతులతో పెనుగులాడి దుప్పటి తీసేశాడు. నేను బాగా ఏడుస్తున్నాను. నా పక్కటెముకలు ఎగిరెగిరి పడుతున్నాయి. అతను వెంటనే నన్ను చెయ్యి పట్టి లాగి కూర్చోబెట్టాడు. ఏమిటిది అన్నాడు. నాకు పిచ్చి పట్టింది అన్నాను. ఎందుకలా అంటావు? ఉన్న సంగతే అన్నాను. అతను నన్ను తన పక్కన కూర్చోవద్దన్న తిరస్కారం గుర్తుకు వచ్చింది. కొద్దిసేపు అయ్యింది. అతను పిలిచాడు. సుకుమారి. ఆ కంఠం ఎంతో మృదువుగా ఉంది. సుకుమారి త్వరలోనే చచ్చిపోతుందిలే, అందరూ హాయిగా ఉండండి అన్నాను. అతను మంచం మీద కూర్చున్నాడు. నేను ఆమడ దూరం జరిగినట్టు గోడకి జరిగిపోయి కూర్చున్నాను. నా పక్కన నువ్వేం కూర్చోనవసరం లేదు. నేను ఇప్పుడు చిన్నపిల్లని కాను, పెద్దదాన్ని అయిపోయాను అన్నాను. అదా సంగతి అన్నాడు. తరువాత నా చెయ్యి అందుకున్నాడు, 2 చేతుల్లో పెట్టుకున్నాడు. ఇలాంటివి నాకు గిట్టవు అన్నాను కసిగా. ఇంకా ఏమైనా ఉన్నాయా అనాల్సినవి అడిగాడు. నేను రానని పెరుగులాడుతున్నా అతను దగ్గరకు తీసుకుని నా తలని ఒడిలోకి వంచి పడుకోబెట్టి వీపు మీద చెయ్యి వేసి నిమురుతూ చెప్పాడు. నీతో వచ్చిన చిక్కు ఏమిటంటే ఎంతసేపు నీ విషయమే నువ్వు ఆలోచించుకుంటావు. ఎదుటివారి కష్టనిష్ఠూరాలేమిటో పట్టించుకోవు. నేను ఎంత యాతన పడుతున్నానో నీకు అర్థం కాదు. మీ బామ్మ వస్తే నేనేమీ చెయ్యలేనేమో. నిన్ను వాళ్ళు తీసుకువెళుతుంటే చూస్తూ ఊరుకోవలసి వస్తుందేమోనని నాకు బాధగాను కంగారుగాను ఉంది. ఆ ఆలోచనే నన్ను తినొస్తోంది. నువ్వు చెప్పిన మాటలు విన్నాక నువ్వు ఇక అత్తవారింట్లో ఉండవని, పారిపోవడానికి ఏదైనా సరే చేస్తావని నాకు అర్థమైంది. కానీ ఇది మీ బామ్మ వాళ్ళు అర్థం చేసుకోరు. అది నా బాధ. నాకు భయం వేస్తోంది. అతని నడుం చుట్టూ చేతులు వేస్తూ అతని పొట్టలో ముఖం దాచుకుని అన్నాను. బామ్మ వస్తే నన్ను తీసుకు వెళ్ళిపోతుంది. బామ్మకి నువ్వు నచ్చ చెప్పుకో. అది నా వల్ల కాదు. నేను మళ్ళా ఏడవసాగాను. అతను నా తల నిమురుతూ చెప్పాడు. చూడు, మనిషికి బాధలు వస్తే 2 పనులు చెయ్యాలి. 1 ఏడవడం, 2 ఎదురు తిరిగి పోరాడడం. మనకి ఎవ్వరూ తోడు ఉండరు. ఒంటరిగానే మన పోరాటం సాగించాలి. అది చేత కాదనుకో ఆ బాధల్ని కిమ్మనకుండా భరించాలి. ఏడుస్తూ కూర్చుంటే తలనొప్పి రావడం, కళ్ళు వాగడం మినహా ఇంకేమీ లాభం లేదు. నేను కళ్ళ నీళ్లు తుడుచుకున్నాను. అతని మాటలు మనసుకి కాస్త ఊరటను, శాంతిని కలగచేశాయి. అతను అన్నాడు.
నేను కూడా ఇదే ఆలోచిస్తున్నాను. నువ్వు అటు అత్తవారింటికి ఇటు మీ బామ్మ దగ్గరికి వెళ్ళనంటున్నావు. నా రూమ్లో ఎన్ని రోజులుంటావు? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. మొదలు పెట్టావు లెక్చర్లు. చూసావా, నువ్వప్పుడే నన్ను ఎలా వదిలించుకోవాలా అని చూస్తున్నావు. నా కాళ్ళ మీద నేను ఇప్పుడు నిలబడలేదా? నీ కాళ్ళ మీద నిలబడితే నన్ను మోస్తున్నట్టు మాట్లాడుతున్నావు. నేను ఇప్పుడే వెళ్ళిపోతానులే, నా భారం ఎవరికీ వద్దులే. నాకేమిటో పిచ్చి ఆవేశం వచ్చేసింది. నేను మంచం దిగి వెళ్ళిపోతుంటే బ్రహ్మి వెంట వచ్చి బలవంతంగా చెయ్యి పట్టి ఆపేశాడు. నేను రాను, ఇంకో 2 రోజులుంటే నువ్వు నన్ను ఇక వెళ్ళు అంటూ గెంటుతావు. నాకు అర్థమయ్యిందిలే. నా మూలంగా నా చీరలకి భోజనానికి చాలా ఖర్చు పెట్టావుగా. నేను నా చేతుల నుండి గాజులు తీసి అతని మీద పడేశాను. ఏం చెయ్యాలో తెలియక నీ దగ్గరకు వచ్చాను, కానీ నేను ఎల్లకాలం నీ దగ్గరే ఉంటానని అన్నానా చెప్పు. చూపుడు వేలు చూపించాను. అతను అనలేదన్నట్టు చూశాడు. నేను నీ మెడకి గుదిబెండనయ్యాను కదూ. ఈ గదికి నీ ఫ్రెండ్స్ ఎవ్వరూ రావడానికి లేకుండా పోయింది. అబ్బా, కాస్త నీ మాటలు ఆపుతావా? అతను పళ్ళ బిగువన అన్నాడు. అతను నేను వెళ్ళిపోతుంటే ఒక రకంగా చాలా బలవంతంగా లోపలికి తీసుకువచ్చి మంచం మీద కోలేసి వెళ్ళి తలుపులు వేసి వచ్చాడు. నేను చేతుల్లోకి తలదించుకుని ఏడుస్తూ అన్నాను, అవునులే, నా రోగం బాగా కుదిరింది. నువ్వు ఏమనుకుంటున్నావో నాకు తెలుసు. నిన్ను ఎప్పుడు ఏడిపించి నేను పకపక నవ్వేదాన్ని. అమ్మ ఎప్పుడు అలా చేస్తే పాపం వస్తుంది అని కేకలేసేది. ఇప్పుడు ఆ పాపం నేను అనుభవిస్తున్నాను. నేను 1000 రెట్లు ఏడ్చేలా భగవంతుడు చేశాడు. అదేగా నీ సంతోషం. చిచి, నువ్వు ఎంతెంత ఆలోచనలు చేస్తున్నావని నాకు తెలియదు సుమా. అతను కూర్చుని నా తలని దగ్గరకు తీసుకున్నాడు. నువ్వు ఎప్పుడూ నవ్వుతూ నన్ను ఏడిపిస్తూనే ఉండాలి. అదే నాకు ఆనందం. నువ్వు ఏడవకూడదు. నేను సాయంకాలం ఒక చోటుకి వెళ్ళి వచ్చాను అన్నాడు. ఎక్కడికి? పోలీస్ స్టేషన్కా? నేను ఇక్కడ ఉన్నానని చెప్పి వచ్చావా? కోపంగా అడిగాను. అతను నా వైపు క్షణంసేపు మౌనంగా చూశాడు. అతని కళ్ళల్లో వేదన, బాధ కనిపించాయి. తమాయించుకుని అన్నాడు, కాదు, నేను సునీత అనే ఒక అమ్మాయికి ట్యూషన్ చెబుతాను. అతను గాజులు తీసి నా చేతులకి ఎక్కిస్తూ చెప్పాడు. ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు, యాక్సిడెంట్లో పోయారు. మేనత్త ఒక్కతే ఉంది. ఆవిడకి ఎవ్వరూ లేరు. ఆవిడ పేరు అనసూయమ్మ గారు. ఆవిడ మాట కఠినమే కానీ మనసు మంచిది. వాళ్ళింట్లో నిన్ను అట్టే పెట్టుకోమని అడిగాను. నీ సంగతి చెబితే ఆవిడ నిన్ను వెంటనే తీసుకురమ్మన్నారు. నువ్వు ఆవిడ దగ్గరుంటే నాకు ధైర్యంగా ఉంటుంది. మీ బామ్మ వచ్చినా, చివరకు ఆ దేవుడే దిగి వచ్చినా నిన్ను ఆవిడ దగ్గర నుండి తీసుకువెళ్ళలేరు. ఆవిడకు అంత పలుకుబడి ఉంది. వాళ్ళు నీకు అంత బాగా తెలుసా? ఏడుపు మర్చిపోయి అడిగాను. నాకు బాగా తెలుసు. ఆవిడకు ఏమైనా పనులుంటే నేను చేసి పెడుతూ ఉంటాను. ఆవిడ నన్ను చాలా అభిమానంగా చూస్తారు. నువ్వంటే వాళ్ళకి ఇష్టమా? అదేమో నాకు తెలియదు. నేను వెళతాగా, నేను తెలుసుకుంటానులే. సునీతకి ఎంత వయసు? అతను వెంటనే చెప్పలేకపోయాడు. క్షణం ఆలోచించి, దాదాపు నీ వయసు ఉండొచ్చు. అవును, అంతే ఉంటుంది అన్నాడు. నేను ఆ రాత్రి ఆలోచనలో పడ్డాను. నా విషయం, నా బాధలు. ఆ తరువాత బ్రహ్మికి సునీత అంటే ఇష్టం ఉందా అది మొదట తేల్చుకోవాలి నేను అనుకోసాగాను. నేను అనసూయమ్మ గారి ఇంటికి వెళ్ళడానికి అంగీకరించాను. 1, నాకు ఆశ్రయం దొరుకుతుంది. 2, ఆ సునీత సంగతి ఏమిటో తెలుస్తుంది. మిగిలిన కథ తరువాయి భాగంలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై హింద్.